సిటీలో రోడ్ మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ కిలాడి లేడీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఈ లేడీ కారులో ఎక్కుతుంది. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ బెదిరించి డబ్బులు గుంజుతుంది. తాను అడ్వకేట్నని, తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులకు పాల్పడుతుంది. కట్ చేస్తే బాధిత డ్రైవర్ పనమానంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళపై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సైదా నయీమా సుల్తానాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్స్ లో 17 కేసులు ఉన్నాయి. నిందితురాల దగ్గర నుంచి వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు లభించాయి. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితుల్ని కిలాడి లేడీ బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమాయకుల మీద ఈ కిలాడి లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. సిటీలో రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ కిలాడి లేడీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఈ లేడీ కారులో ఎక్కుతుంది. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ బెదిరించి డబ్బులు గుంజుతుంది. తాను అడ్వకేట్నని, తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులకు పాల్పడుతుంది. కట్ చేస్తే బాధిత డ్రైవర్ పరమానంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళపై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సయీదా నయీమా సుల్తానాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్స్ లో 17 కేసులున్నాయి. నిందితురాల దగ్గర వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు లభించాయి. వాటిని అడ్డు పెట్టుకుని ప్రతి కేసులో ఇలాంటి శిక్ష పడుతుంది అని బాధితుల్ని కిలాడి లేడీ బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురి అమాయకుల మీద ఈ కిలాడి లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది.